అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కుకింగ్ వీడియో పెట్టి చాలా అంటే చాలా రోజులవుతుంది. మామూలుగా మీతో మాట్లాడుతూ వీడియో చేద్దామని చిన్న మినీ బ్లాగ్ తీశానండి. అండ్ ఈరోజైతే ఫిష్ కర్రీ చేస్తున్నాను. నేనైతే ఇంట్లో సరిగ్గా కుకింగ్ చేయట్లేదు, అత్తమ్మే చేస్తుంది. ఎందుకంటే అత్తమ్మే ఎక్కువ చేస్తుందని ముందు ముందు చెప్తాను నేను ఎందుకు చేయట్లేదో కూడా. అండ్ అత్తమ్మ అయితే ఆంధ్ర వెళ్ళింది వాళ్ళ ఫస్ట్ కదా, అండ్ తన ఫంక్షన్ తీసుకుంటుంది అన్నమాట. అయితే ఇది వచ్చేసి మా ముగ్గురికే రైస్, ఇంత కొంచెం రైస్ సరిపోతుందా అని మీరు అనుకోవచ్చు. అవును, మేమైతే నైట్ చాలా అంటే చాలా తక్కువ తింటాం. అత్తమ్మ ఉన్నా కూడా మాకు ఇందులోనే నలుగురికి సరిపోతుంది. అండ్ మధ్యాహ్నం అయితేనే కొద్దిగా ఎక్కువ వండుతా, ఎందుకంటే ఇంటికి ఎవరైనా వచ్చినా ఉండాలి కదా రైస్ అని చెప్పేసి ఉంటే నైట్ అయితే చాలా తక్కువ వండుతా. ఆల్రెడీ మధ్యాహ్నం కూడా మిగిలిపోయింది ఉంటుంది. మా మరిది అయితే ఫిష్ తెచ్చాడు, దాన్ని క్లీనింగ్ చేస్తున్నాను. తనైతే అక్కడి నుంచి తెచ్చేటప్పుడే ఏం చేస్తాడంటే నేనున్నప్పుడు అక్కడ చెప్తాడనమాట, బాగా క్లీన్ చేసి ఇవ్వండి అని. వాళ్ళ అమ్మ ఉంటే మాత్రం అంతలా క్లీన్ చేయరు, ఎందుకంటే తన ఇంటికి వచ్చినాక కూడా అత్తమ్మ చేస్తుంది కాబట్టి. నేనైతే అంతలా నాకు తెలియదు కాబట్టి. ఇదైతే ఉప్పు అయితే మన ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది, గల్లుప్పు. ఎందుకంటే ఫిష్ ఎక్కువ తింటాం కదా, దాన్ని క్లీన్ చేయడానికి ఈ ఉప్పే బాగుంటుందంట. అత్తమ్మ అయితే ఎప్పుడు ఊరు వెళ్ళినా తెస్తూ ఉంటుంది, అండ్ నేను కూడా డిమార్ట్కి వెళ్ళినా తెస్తూ ఉంటాను. ఇంకా క్లీన్ చేసేదాన్ని అందుకే చూపించలేక స్పీడ్ దాంట్లో పెట్టేశాను. అండ్ ప్రాసెస్ మొత్తం స్పీడ్ మూమెంట్లోనే పెట్టేసానండి, ఎందుకంటే మీతో సరదాగా మాట్లాడదామని. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాను. అండ్ నా నైట్ రొటీన్ కూడా మీకు చూపిస్తాను. నేను నైట్ కిచెన్ కూడా ఎలా సర్ది పెట్టుకుంటానో కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఇంకా కర్రీ కూడా చేసేస్తున్నాను. కొంచెమే, అది వచ్చేసి కేజీన్నర తెచ్చారు. మేము ముగ్గురమే కాబట్టి ఇంకా కొంచెమే వండాను, అందులో కొన్ని ముక్కలు తీసేసాను. నాకైతే ఫిష్ కర్రీ అంతలా ఇష్టం ఉండదు, కానీ మా వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎప్పుడు నన్నే వండమంటారు. అత్తమ్మ అయితే అన్నీ కలిపి పెట్టేస్తుంది కాబట్టి ఇంకా వీళ్ళకి అంతలా ఇష్టం ఉండదు. అండ్ మన తెలంగాణ కర్రీ వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది. మా సార్కి, మా మరిదికి, అత్తమ్మ కూడా ఎప్పుడు నన్నే చేయమంటారు. నాకైతే ఫిష్ కర్రీ నేను అంతలా ఎంజాయ్ చేయలేను, కానీ కర్రీ చాలా బాగా వండగలుగుతాను. అండ్ ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ కామెంట్ చేయండి. అండ్ నేను మటన్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి నాకు మటన్ చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. అండ్ మటన్ మీరెంతమంది తింటారు కామెంట్ చేయండి. ఆంధ్ర వాళ్ళు కదా, వీళ్ళు ఎక్కువ మటన్ తినరు అండ్ ఫిష్ బాగా తింటారు. ఇంకా లాస్ట్లో అయితే కర్రీ అయిపోయింది, ఇంకా అన్నము కర్రీ కూడా రెడీ అయిపోయింది. మా సార్ కోసం వెయిటింగ్ అనమాట. మా సార్ అయితే 9కి వచ్చేస్తారు, ఇంకా కలిసి తింటాం. ఇట్లా దగ్గరికి అయినాక తినేస్తాము. అండ్ నాకు వాటర్ ఉంటే కూడా నచ్చదు, మా సార్ అయితే అస్సలు నచ్చదు. బాగా దగ్గరికి అయిపోయి కర్రీ అన్నంలో కలుపుకుంటే చాలా బాగుండేటట్టుగా ఒత్తుగా ఉండాలన్నమాట. అట్లనే మా సార్కి, మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టము. ఇంకా వేడి అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఈ అన్నం సరిపోతుందా ముగ్గురికి అనుకోవచ్చు, మాకు అంతే సరిపోద్ది. ఇంకా నేనైతే అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. చూడండి, నేను వంట చేసేసి మొత్తం క్లీన్ చేసేస్తాము, ఎందుకంటే కిచెన్లో మట్టికి ఎంగిలి అంతా ఉంటుంది కదా, అవి ఏది ఉండకుండా క్లీన్ చేసుకోవడం అలవాటు. అండ్ అత్తమ్మ కానీ నేను కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటాం, తిన్నది కూడా కడిగేస్తాం. చూడండి, మా సింకులో అయితే ఒక్క ప్లేట్ కూడా ఉందండి. ఇంతేనండి ఈ వీడియో అయితే. నచ్చితే లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.